సరళ సంస్కృత అధ్యయనము సులభంగా సంస్కృతం మాట్లాడదాం. అష్టావింశతి పాఠ. వింశతి 20, అష్టావింశతి 28వ తరగతి. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. మనము విభక్తులను చూస్తున్నాము. వాటిలో సర్వనామాలను తీసుకున్నాము. వాటిలో రకరకములైనటువంటి సర్వనామములను విశ్లేషించుకున్నాము. ఈరోజేమో సమయం సంబంధించినటువంటి సర్వనామాలను తెలుసుకుంటాము. పోయినసారి ఈ టేబుల్ చూశారు మీరు. స్త్రీ అనే శబ్దము ఈకారాంత స్త్రీలింగ శబ్దము, ఆడుది అనే అర్థంలో. స్త్రీ కూడా ఇలాగనే ఉంటుందని ఇందులో షష్ఠీ విభక్తిలో స్త్రియాం అని పడింది. పోయినసారిలో ఏకవచనంలో, షష్ఠీ ఏకవచనంలో కరెక్షన్ పెట్టాను నేను. ఆ కరెక్షన్ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. స్త్రియాహ్ అనే ఉండాలి. పంచమి షష్ఠి ఒక్కలాగానే ఉంటాయి, సప్తమిలాగా ఉండదు షష్ఠి. చేత స్త్రియాం అని ఉన్నది కరెక్ట్ చేసుకొని స్త్రియాహ్ అని చదువుకోవాలి. ఇది అన్నిటికీ అంతే. ఇక మరికొన్ని సర్వనామాల గురించి తెలుసుకుంటున్నాం. పురతః అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందు. టు స్టార్ట్ విత్ అనే అర్థంలో కూడా చెప్పవచ్చు. పురతః, పృష్ఠతః అంటే బిహైండ్. ముందు అని చెప్పాలనుకుంటే పురతః, వెనుక బిహైండ్ అని చెప్పాలనుకుంటే పృష్ఠతః. రెండు వాక్యాలు చూద్దాం. పురతః రాజా ధర్మం స్థాపయతి. రాజుగారు ఆయన కోట ముందు, ఇంటి ముందు ధర్మాన్ని పాతి పెట్టారు అని అర్థం కాదు అక్కడ. పురతః అంటే టు స్టార్ట్ విత్, అంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, ధర్మాన్ని రచిస్తారు, కాన్స్టిట్యూషన్. ఆ ధర్మాన్ని, ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమిటో ఆ రాజ్యంలో ఆ ప్రకారం పెడుతుంది. ధర్మం అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. రాజుగారు ముందు ధర్మాన్ని స్థాపిస్తారు, ఆ తర్వాత పరిపాలన ప్రారంభిస్తారు. పురతః అంటే టు స్టార్ట్ విత్, రాజా ధర్మం స్థాపయతి. పురతః రాజా ధర్మం స్థాపయతి. రాజుగారు ముందు ధర్మాన్ని స్థాపిస్తారు, స్థాపించి ఆ ధర్మాన్ని పరిపాలించి నిలుపుకుంటారు. గృహస్య పురతః వృక్షం అస్తి. గృహస్య అనేది షష్ఠీ విభక్తి కదా. గృహమునకి, పురతః ఇంటికి ముందు, గృహమునకు ముందు. పురతః అంటే ముందు. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనే అర్థంలో వాడాం. ఇందాకల దాంట్లో టు స్టార్ట్ విత్ అనే అర్థంలో వాడాం. పురతః రాజా ధర్మం స్థాపయతి. ముందు రాజు ధర్మాన్ని స్థాపిస్తారు. పశ్చాత్ ధర్మం పాలయతి. తరువాత ధర్మాన్ని పాలిస్తారు. గృహస్య పురతః వృక్షః అస్తి. వృక్షః వృక్షం, వృక్షః అస్తి. పురతః ముందు, గృహస్య వృక్షః అస్తి ఇంటికి ముందు వృక్షము, చెట్టు ఉన్నది. పృష్ఠతః అంటే బిహైండ్. పృష్ఠతః సైనికాః స్థితాః సంతి. సంతి అన్నది ప్లూరలు, స్థితాః అన్నది ప్లూరలు, సైనికాః అన్నది కూడా బహువచనము. పృష్ఠతః వెనుక వైపు, వెనుకగా, బిహైండ్. సైనికాః సైనికులు, స్థితాః సంతి ఉన్నారు. వెనుక సైనికులను తెలుగులో చదువుకోకూడదు. వెనుక సైనికులు నిల్చున్నారు. వెనుక సైనికులు, ముందు సైనికులు అని ఉండరు కదా. ఆ వెనుకకి కామ పెట్టకపోతే సరి అని అర్థం రాదు. సంస్కృతానికి తెలుగు ఏంటంటే, సంస్కృతంలో కామాలు, ఇలాంటి పంక్చువేషన్స్ ఏమి ఉండవు. ఆ పదంతాలు, ఆ వాక్యము ఎండ్ అయిందా, పూర్తిగా ఎండ్ అయిందా, ఒక దండ, రెండు దండాలు, అవే ఉంటాయి తప్ప ఈ పంక్చువేషన్ మార్క్స్ ఉండవు. తెలుగులో అయితే వెనుక సైనికులు నిల్చున్నారు అంటే అర్థం ఉండదు. వెనుక
సైనికులు నిల్చున్నారు, లేకపోతే సైనికులు వెనుకన నిల్చున్నారు. పృష్ఠత. పృష్ఠత దేవాలయం దృశ్యతే. వెనుక దేవాలయం కనిపిస్తోంది అని చెప్పకూడదు. వెనుక దేవాలయం కనిపిస్తుంది, లేకపోతే దేవాలయం వెనకాతల కనిపిస్తోంది. పృష్ఠత. సో పురత, పృష్ఠత. వీటికి గీతా శ్లోకాలను, ఇతర ఉపనిషత్ వాక్యాన్ని కూడా చూద్దాం. సో ఏం పదాలు నేర్చుకున్నాము? పురత, పృష్ఠత. పురత అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, అట్లా స్టార్ట్ విత్. పృష్ఠత అంటే బిహైండ్. పురత రాజా ధర్మం స్థాపయతి. టు స్టార్ట్ విత్, రాజుగారి ధర్మాన్ని ముందు నిలుపుతారు, స్థాపిస్తారు, స్థాపించిన దాన్ని పాలిస్తారు. గృహస్య పురతః వృక్షः అస్తి. గృహస్య ఇంటికి, పురతః ముందు, ఇంటికి ముందు. తెలుగులో అయితే ఇంటి ముందు అంటే చాలు, ఇంటికి ముందు అని రాయక్కర్లా. ఇంటి ముందు చెట్టు ఉన్నది. మరికొన్ని సర్వనామములు. పృష్ఠత అంటే పృష్ఠత అంటే వెనుక, బిహైండ్. పృష్ఠత ఒత్తుఠ. పృష్ఠత సైనికా స్థితా సంతి. సైనికా ప్లూరలు, స్థితా కూడా ప్లూరలు, సంతి ఉన్నారు ప్లూరలు. సైనికులు వెనుకన ఉన్నారు, వెనుక సైనికులు నిల్చున్నారు. పృష్ఠత దేవాలయం దృశ్యతే. దేవాలయము వెనుకన కనిపిస్తుంది. అక్కడ నిలబడ్డారు, ఆ వెనక వైపు దేవాలయం ఉంది అని చెప్పడం. ఇలాంటివే ఇంకో కొన్ని పదాలు చూస్తాం. వామత అంటే టు ద లెఫ్ట్. దక్షిణత అంటే టు ద రైట్. వామత వటవృక్ష ఆశ్రయం దదాతి. వటవృక్ష అంటే ప్రథమా విభక్తిలో ఉన్నది. ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ దదాతి. కిం దదాతి? ఆశ్రయం దదాతి. ఎక్కడుందా వటవృక్షము? వామత టు ద లెఫ్ట్ గా, ఆ ప్రదేశానికి ఎడమ వైపు వటవృక్షము, మర్రి చెట్టు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఎడమ వైపు వామత. ఇందాక పురత అంటే ముందు వైపు, పృష్ఠత అంటే వెనుక వైపు అని కూడా చెప్పుకోవచ్చు. ఎడమ వైపు వటవృక్షం ఆశ్రయాన్ని ఇస్తుంది. వామత పర్వత దృశ్యతే. ఈ వృక్ష అనేది ప్రథమా విభక్తి, అలాగే పర్వత అనేది ప్రథమా విభక్తి. అవి పుంలింగ శబ్దాలు. వృక్ష కూడా పుంలింగ శబ్దమే, పర్వత కూడా పుంలింగ శబ్దమే. అవి మామూలుగా తెలుగులో నపుంసకలింగ శబ్దాలు, కానీ ఇక్కడ సంస్కృతంలో వృక్ష, పర్వత అనేవి పుల్లింగ శబ్దాలు. అంచేత పర్వతం, వృక్షం అని ప్రథమా విభక్తిలో అనము. పర్వతం అంటే ద్వితీయ అయిపోతుంది. వృక్షం అంటే ద్వితీయ. వృక్షమును అని చెప్పినప్పుడు వృక్షం అంటాం. వృక్ష అనేది ప్రథమా విభక్తి, పర్వత అదే ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి ఏకవచన రూపము, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, ఫస్ట్ కేస్. వామత పర్వత దృశ్యతే. వామత టు ద లెఫ్ట్, ఎడమ వైపు పర్వతము కనిపిస్తోంది. ఓకే. సో ఎడమ వైపు పర్వతము కనిపిస్తోంది అని చెప్పాలంటే వామత పర్వత దృశ్యతే. ఇలాంటి మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. కుడివైపు ఇది ఉంది, ఎడమవైపు అది ఉంది, ఇది కనిపిస్తోంది, అలా చెప్పొచ్చు కదా. దక్షిణత టు ద రైట్. దక్షిణత ఉపనది ప్రవహతి. కుడివైపు ఉపనది ప్రవహిస్తోంది. ఇది ఉపనది అనేటటువంటిది ఈకారాంత స్త్రీలింగ శబ్దం. ఈకారాంత స్త్రీలింగ శబ్దము ఏకవచన రూపము, అది కూడా మళ్ళీ థర్డ్ పర్సన్. అంచేతే ప్రవహతి, దదాతి, గచ్చతి, అలాగే ప్రవహతి అని ఇక్కడ. ఉపనది ప్రవహతి. దక్షిణత టు ద రైట్. కుడివైపు ఉపనది ప్రవహిస్తుంది. దక్షిణత మహాదేవస్య ఆలయం దృశ్యతే. మహాదేవస్య మహాదేవుని యొక్క ఆలయం అనేటటువంటిది నపుంసకలింగ శబ్దము. ఆ నపుంసకలింగ శబ్దము ఏకవచనము,
ఆ, అది కోవెల ఆలయము అంటాం కదా. మహాదేవుని కోవెల ఎక్కడున్నది? దక్షిణత దృశ్యతే, కుడివైపు కనిపిస్తుంది. కుడివైపు మహాదేవుని కోవెల కనిపిస్తుంది. తెలుగులో అయితే మహాదేవుని కోవెల కుడివైపు కనిపిస్తుంది అని కూడా వ్రాయవచ్చు. దక్షిణత మహాదేవస్య ఆలయం దృశ్యతే. సో ముందేం నేర్చుకున్నాం మనము? పురత పృష్ఠత. పురత అంటే ముందు, ముందు వైపు అని ఒక అర్థము, ముందుగా అని ఒక అర్థము. ఇంటికి ముందు వైపు చెట్టు ఉన్నది అన్నప్పుడు ముందు వైపు. రాజు ముందుగా ధర్మాన్ని స్థాపిస్తారు, ఇన్ టు స్టార్ట్ విత్ అన్నప్పుడు ముందుగా అని రాయవచ్చు. ముందుగా రాజు ధర్మాన్ని స్థాపిస్తారు. ఇంటికి ముందు వైపు చెట్టు ఉన్నది. పృష్ఠత అంటే వెనుక వైపు. వెనుక వైపు సైనికులు నిల్చున్నారు అని రాస్తే పెర్ఫెక్ట్, కన్ఫ్యూషన్ ఉండదు. వెనుక సైనికులను చదవాల్సిన అవసరం. వెనుక వైపు దేవాలయం కనిపిస్తుంది అనేటిది సరి అయినటువంటి ప్రయోగం. ఓకే. వామత ఎడమవైపు. వామత వటవృక్ష ఆశ్రయం దదాతి. వటవృక్ష, వటవృక్షము ఆశ్రయాన్ని, ఆశ్రయం దదాతి. వామత పర్వత దృశ్యతే, ఎడమవైపు పర్వతము కనిపిస్తుంది. మరికొన్ని సర్వనామాలలో దక్షిణత, టు ద రైట్, కుడివైపు. దక్షిణత ఉపనదీ ప్రవహతి, కుడివైపు ఉపనది ప్రవహిస్తుంది. దక్షిణత మహాదేవస్య ఆలయం దృశ్యతే, కుడివైపు మహాదేవుని కోవెల కనిపిస్తుంది. ఇంకా కొన్ని పదాలు చూద్దాం. ఉపరి అధః. ఉపరి ఒకటి, అధ ఒకటి. అధల పొట్టలో చుక్క ఉండదు. పొట్టలో చుక్క పెట్టకూడదు. పొట్టలో చుక్క పెడితే అథ అనేటటువంటి శబ్దానికి అటు పిమ్మట, ఆ తరువాత అని అర్థం వస్తుంది. అధః డిహెచ్, అది అంతేగాని టీహెచ్ కా. అథః అంటే బిలో, ఉపరి అంటే అబౌవ్. ఉపరి మేఘాః సంచరతి. మేఘః, మేఘౌ, మేఘాః అంటే ప్లూరల్. మేఘాలు. మేఘః ఒకటి, ఒక మేఘం. మేఘౌ రెండు మేఘములు. మేఘాః చాలా మేఘములు. సంచరంతి ప్లూరల్ కదా. సంచరంతి, సంచరిస్తున్నది అని చెప్పాము. సంచరిస్తున్నాయి అని చెప్పాలంటే సంచరతి అనకుండా, సంచరతౌ అనకుండా సంచరంతి అంటున్నాం. ఉపరి మీదన, అబౌవ్, మేఘాః మేఘాలు, మేఘములు సంచరిస్తున్నాయి. ఉపరి ఖగాః, ఖగః ఖగౌ, ఖగాః ఖగము. ఖ అంటే ఆకాశము, గా అంటే వెళ్ళడం. ఆకాశంలో ప్రయాణం చేసేది, ఆకాశంలో ఎగిరేది కాబట్టి ఖగము. ఖగః, ఖగౌ రెండు పక్షులు. ఖగాః అనేకమైన పక్షులు. విహరతి అనకూడదు, విహరంతి, బికాజ్ ఇట్ ఈస్ ప్లూరల్. ఉపరి ఖగాః విహరంతి, పైన పక్షులు విహరిస్తున్నాయి. ఉపరి అనే శబ్దము అబౌవ్. ఇది సర్వనామం, ఎందుకంటే ఏ అబౌవ్నైనా ఉపరినే చెప్తాం కదా. అది. అథః అనే శబ్దము ఒత్తుత్థ కాదు. ఒత్తుత్థ పెడితే దాని అర్థమే వేరు. అథః అనేటట్టు అథో, అథః చూస్తూ ఉంటారు. అటు పిమ్మట, ఆ తరువాత అనే అర్థంలో అక్కడ వస్తుంది. ఏదైనా ఒకటి చెప్పి అథః అంటే దాని వలన అని అర్థంలో కూడా చెప్తాం. ఇక్కడ అధః డిహెచ్ అనేటటువంటిది పడుతుంది. అథః భూమి స్థితిం దదాతి. భూమి, భూమి స్థితిం దదాతి. స్థితి అంటే స్థిరత్వాన్ని, దదాతి ఇస్తుంది. మనకి క్రిందన ఏది స్థిరత్వాన్ని ఇస్తుంది? భూమియే స్థిరత్వాన్ని ఇస్తుంది. నీటి మీద నిలబెడితే స్థిరత్వం ఉంటుందా? ఉండదు కదా. క్రింద భూమి స్థిరత్వాన్ని ఇస్తుంది. భూమి క్రింద వైపు స్థిరత్వాన్ని ఇస్తుంది. అధః నదీ వేగేన ప్రవహతి. నదీ స్త్రీలింగ శబ్దం. నది వేగేన వేగంగా, విశేషణం. ప్రవహతి అనే దానికి విశేషణము వేగేన వేగంగా.
క్రింద ప్రవహిస్తోంది. అధః క్రింద నదీ నది వేగేన వేగముగా ప్రవహతి. వేగముగా అంటే వేగంతో, వేగేన తృతీయ ప్రవహతి ప్రవహిస్తోంది విశేషణ శబ్దం. సో ఏమైనా నేర్చుకున్నాం? పురతః పృష్ఠతః వామతః దక్షిణతః. ఉపరితః అనకూడదు, ఉపరి అధః. ఉపరి అంటేనే అందులోనే పైన అనేటటువంటిది ఇది వచ్చేసింది, పైవైపు అని. అధః ఉపరి అధః. అర్థమయ్యాయి కదా. ఇప్పుడు సమయాన్ని సూచించే కొన్ని పదాలను నేర్చుకుంటున్నాం. మాసః నెల, ఇదానీం ఇప్పుడు, హ్యః నిన్న, పరహ్య మొన్న, ప్రపరహ్యః అటు మొన్న, గతః గడచిన, గతః పక్షః గడచిన పక్షము, గతః వర్షం గడచిన సంవత్సరము, పక్షః పక్షము వర్షం సంవత్సరం. చూసారా, ఇదానీం వర్షం అనేటటువంటివి వేరే శబ్దాలు నపుంసకలంగా ఉన్నాయి. మాసః హ్యః పరహ్యః ప్రపరహ్యః గతః పక్షః అనేటటువంటివి వేరే టైప్ ఆఫ్ శబ్దములుగా తెలుస్తున్నాయి. మాసః మాసౌ మాసాః అని వస్తుంది. హ్యః అంటే నిన్న, పరహ్యః మొన్న, పరహ్యౌ అంటే మొన్నలు, అంటే రెండో రెండు ఉంటాయి. పరహ్యాహ్ అంటే ఎన్నో మొన్న రోజులు. అలా ప్లూరల్, జనరల్గా ఇవి సింగులర్లోనే ఉంటాయి. హ్యః అంటే నిన్న, పరహ్యః అంటే మొన్న, ప్రపరహ్యః అంటే అటు మొన్న, గతః అంటే గడిచిన, పక్షః అంటే పక్షము, వర్షం అంటే ఆ సంవత్సరం. ఇంకొన్ని సమయ సూచకాలు మనకు తెలుసును, ఇదాన్ని ముందు చెప్పుకున్నాం. అలాగే అద్యా అంటే ఈరోజు. ఈ రోజుకి ఇప్పుడుకి తేడా ఏమిటి? ఈరోజు అంటే టుడే, ఇదానీం అంటే నౌ, రైట్ నౌ ఇప్పుడు అని చెప్పాలి. ఇప్పుడు తరగతి ఉన్నది అంటే రైట్ నౌ దెర్ ఈస్ క్లాస్, యూ బెటర్ అటెండ్. పొద్దున అనౌన్స్ చేసినప్పుడు అద్య ఈరోజు తరగతి ఉన్నది. స్వహ అంటే రేపు అని అర్థం. హ్యః అంటే నిన్న, స్వహ అంటే రేపు. పరహ్యః మొన్న, పరస్వహ అంటే ఎల్లుండి, ప్రపరహ్యః అంటే అవతలెల్లుండి పట్టుమొన్న, ప్రపరస్వహ అంటే అవతల ఎల్లుండి. శ్వ అనేటటువంటి పదము కుక్క అని అర్థం ఉంటుంది. శ్వహ అని వాడితే రేపు. అశ్వత్థ వృక్షం, శ్వహ అంటే రేపు అనేది, ఆ అంటే లేనటువంటిది. అంటే సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు. అంటే రేపు అనేది ఉంటుందో లేదు, అటువంటి దాన్ని అంత అనిత్యమైన దానిని. అలాగే స్వభావమర్చకో యదంత కైతత్ అంటాడు కఠోపనిషత్తులో. స్వభావ రేపు ఉండేది కాదురా, కాదయ్యా ఓ యమధర్మరాజా. సర్వేంద్రియాణం జరయంతి తేజ, అన్ని ఇంద్రియములను పీల్చి పిప్పి చేస్తాయి. ఇవి ఈ భోగాలు రేపు ఉండేవి కావు అని చెప్పడంలో స్వభావో అన్నాడు. అంటే స్వహ అభావో. అంటే స్వహ అంటే రేపు, పరస్వహ అంటే ఎల్లుండి, ప్రపరస్వహ అంటే అవతల ఎల్లుండి, గత అంటే గడచిన, ఆగామి అంటే రాబోయే, సప్తాహ అంటే వారము, అంటే వారం. గత సప్తాహ పోయిన వారము, గడచిన వారం. సరే, కొన్ని కొత్త పదాలు నేర్చుకున్నాం. ఇవి సెంటెన్సులు ఫార్మ్ చేయడానికి మనకి చాలా ఉపయోగంగా ఉంటాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మాసహ నెల, ఇవన్నీ సింగులర్ నెంబర్లోనే ఉన్నాయి. ఇదానీం ఇప్పుడు, హ్యః నిన్న, పరహ్యః మొన్న, ప్రపరహ్యః అటు మొన్న, గత గడిచిన, పక్షః పక్షము, వర్షం సంవత్సరం. వర్షం అంటే వానని కాదు, వర్షం అంటే సంవత్సరం. ఓకే. అద్యః అంటే ఈరోజు, స్వహ అంటే రేపు, పరస్వహ ఎల్లుండి, ప్రపరస్వహ
అవతల ఎల్లుండి, ఆగామి రాబోయే, సప్తాహ వారం. మీరేం చేయొచ్చు అంటే ఈ పదాలను వాడి ఏదో ఒక సెంటెన్సు రాయవచ్చు. అహం పఠామి, అహం అద్య అహం పఠామి, ఇదానీం అహం పఠామి, హ్యః అంటే నిన్న అని చెప్పేటప్పుడు హ్యః అన్నమాట. ఈ విధంగా రకరకములైన సెంటెన్సెస్ తయారు చేయవచ్చు. ఓకే, సమయము కూడా చెప్పుకోవాలి. గంట అంటే అవర్, హెచ్ఓయుఆర్ అవర్. ఇక్కడ 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అని చెప్పాలంటే నా 4 అవర్స్ టైం అని చెప్పినప్పుడు ఇలా వాడము. 4వ గంట అంటే 4 o'clock, 2 o'clock. ఓ క్లాక్ అంటే హాఫ్ క్లాక్, 2 half clock అంటే 2 గంటలు అని చెప్పినప్పుడు ఇలా వాడాలి. ఆయన 2 గంటల సేపు చదివాడండి అన్నప్పుడు ఇలా వాడదు. అక్కడ గంట, గంట గంట అనే పదాన్ని వాడతాం. ఏక వాదనం 1 గంట, ద్వివాదనం 2 గంటలు, త్రివాదనం 3 గంటలు, చతుర్వాదనం కలిపితే చతుర్వాదనం అంటే 4 గంటలు. వాదనంని వదనం అని రాయకూడదు. వదనం అంటే ముఖము, వాదనం అంటే గంట. ఓకే, త్రివదనం అంటే 3 ముఖాలు, చతుర్వదనం అంటే 4 ముఖాలు. చతుర్వాదనం 4 గంటలు, పంచవాదనం 5 గంటలు, షడ్వాదనం కలిపి రాయవచ్చు. డా కింద వా, షడ్వాదనం 6 గంటలు, షట్ వాదనం షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం. అష్ట అన్నప్పుడు ఒత్తుట్ట రాయకూడదు. అష్టవాదనం 8 గంటలు, నవవాదనం 9 గంటలు, దశవాదనం 10 గంటలు, ఏకాదశవాదనం 11 గంటలు, ద్వాదశవాదనం 12 గంటలు. ఈరోజు తరగతి ఎన్ని గంటలకు ప్రారంభమైనది? షడ్వాదనం అంటే 6 గంటలకు ప్రారంభమైందని చెప్పాలి కాబట్టి షడ్వాదనం. అవర్, o'clock are different. 4 hours I studied, and that is different. From 4 up to 4 o'clock I studied, which is different. వాదనం అనేది హాఫ్ క్లాక్ అంటే టైంను సూచిస్తుంది. ఇవన్నీ ఎంతసేపు అనేది చెప్పేటటువంటిది కాల పరిమాణాన్ని సూచించేది గంట అంటున్నాం. ఘా ఒత్తు ఒత్తు ఘా ఉంటుంది. తెలుగులో గంట అని ఉంటుంది, అక్కడ ఘంట అని ఉంటుంది సంస్కృతంలో. ఓకే, ఏకవాదనం 1 గంట, ద్వివాదనం 2 గంటలు, త్రివాదనం 3 గంటలు, చతుర్వాదనం చతుర్వాదనం 4 గంటలు, వదనం కాదు పంచవాదనం 5 గంటలు, షట్ వాదనం షడ్వాదనం 6 గంటలు, సప్తవాదనం 7 గంటలు, అష్టవాదనం ఒత్తుట్టా రాయకూడదు, అష్టాన్ రాయకూడదు, అష్టాన్ రాయకూడదు. ఓకే, అక్కడ షష్ఠీ అన్నప్పుడు 6 అనే అర్థంలో ఒత్తు ఉంటుంది, 60 అనే అర్థంలో ఒత్తుట్టా ఉండదు, మామూలు టా ఉంటుంది. షష్ఠి పూర్తి అంటే లైటర్ టా. షష్ఠీ విభక్తి అంటే హెవీ టా ఉండాలి. అష్టవాదనం 8 గంటలు, నవవాదనం 9 గంటలు, దశవాదనం 10 గంటలు, ఏకాదశవాదనం 11 గంటలు, ద్వాదశవాదనం 12 గంటలు. మధ్యాహ్నం, అహ్నం అంటే పగలు, మధ్యాహ్నం మిడిల్ ఆఫ్ ద పగలు అంటే నూన్ అనేదిలో చెప్పుకుంటాం. అలా ఉంచండి. ఈ నెంబర్లు తెలియాలి. ఎన్ని గంటల టైం, ఎన్ని గంటలైంది అని చెప్పాలంటే మరి తెలియాలి కదా. ఇవి సమయాన్ని సూచించేటటువంటివి. ఇంకా ఏమున్నాయండి? సపాద, సార్థ, పాదోన. సార్థ అర్థ, పొట్టలో చుక్క పెడితే హాఫ్ అని అర్థం, చుక్క పెట్టకపోతే మీనింగ్ అని అర్థం.
అర్ధము, అర్థము. అర్థము అంటే మళ్ళీ డబ్బు, ప్రయోజనము, మీనింగు ఏవేవో ఇక్కడ సార్థ అంటే హాఫ్. అర్థ అంటే పొట్టలో చొక్క పెడితే మీనింగ్ అనే అర్థం, లేకపోతే హాఫ్ సగము అని అర్థం. సపాద, సార్థ, పాదోన. మరి హిందీలో కూడా ఉంది కదా, పౌనే, సవా అని వస్తున్నాయి కదా, అలాగే ఇక్కడ కూడా సపాద పంచవాదనం. పంచవాదనం అంటే 5 గంటలు, 5 o'clock. సపాద అంటే హాఫ్ యాడెడ్ టు దట్ పంచవాదనం, అరగంటతో కూడినటువంటిది. సపాద పంచవాదనం. పాద అంటే హాఫ్, సపాద పాద అంటే 1/4, దాంట్లో సపాద అంటే 1/4 కలిసింది, అంటే 5 గంటల 15 నిమిషాలు. తెలుగులో కరెక్ట్ 5:15 అంటాం. 5:15 రాయాలి యాక్చువల్గా. 5:15 అంటే మామూలు రాయాలి. సంధి చేస్తే 5:15 అవుతుంది. 5 గంటల 15 నిమిషాలు. పాదము అంటే 1/4 కదా, 1/4 ఈజ్ 15 minutes. సో సపాద పంచవాదనం 5 గంటల 15 నిమిషములు, లేక 5:15. సార్ధ త్రివాదనం. అర్ధ అంటే సగము, త్రివాదనముకి సగం కలిపాము కాబట్టి 3:30 గంటలు. పాదోన సప్తవాదనం అంటే 1/4 లెస్ దాన్ 7, అంటే పావు తక్కువ 7 గంటలు. పాదోన అంటే 1/4 లెస్ దాన్ సప్తవాదం, పావు తక్కువ 7 గంటలు, లేక 6:45 నిమిషాలు. దాన్ని 6:45 ప్రిసైజ్గా చెప్పొచ్చు. మామూలు కొలకలు ఎంత అయిందంటే టైము, పావు తక్కువ 7 అయిందండి, 5:15 అయిందండి, 3:30 అయిందండి అంటాం కదా. సపాద పంచవాదనం, సార్థ త్రివాదనం, పాదోన సప్తవాదనం. ఇవి ఈనాటి కొత్త విషయాలు. తర్వాత ఇంకా కొన్ని నెంబర్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. ఏకం ద్వి కాదు, ఏకం ద్వే. ఇవాళ కూడా ఉపనిషత్తులో చదివారు. 2 రకాలైన ఉన్నాయండి. కతరహ, ఈ రెండిటిలో ఏది ఆత్మ అంటే ద్వే, 2 తత్వాలు ఉన్నాయి. ఒక తత్వము అపరము, ఇంకొక తత్వము పరము. అపరాన్ని ప్రాణం అన్నారు, పరాన్నేమో చైతన్యం అన్నారు. ఈ ప్రాణం అనేది పాదంలోంచి దూరుతుందని, ఈ చైతన్యం అనేది బ్రహ్మరంధ్రంలోంచి దూరుతుందని ఒక ఆర్యోక్తి. దీంట్లో ఏది అని చెప్పడానికి ఆ రిఫరెన్స్ పట్టుకొచ్చారు. అసలు ప్రాణం పాదంలోంచి దూరుతుందా, బుర్రలోంచి దూరుతుందా, ఇటువంటి క్వశ్చన్స్ వేయకూడదు. అది ఆర్యోక్తి తీసుకోవాలంతే. అయితేనే అరణ్యగణ అలా ఉంది కాబట్టి అలా. ద్వే అనేటటువంటిది 2, త్రీణి 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, షట్కం అంటున్నాం కదా, నిర్వాణ షట్కం. ఓకే, సప్త భూమికలు, సప్త జ్ఞాన భూమికలు అంటున్నాము. పంచరత్నము, అద్వైత రత్నము అంటున్నాము. అష్టకం అంటే 8, అష్టకం అంటే 16. అలా కూడా రాయొచ్చు. 16ని షోడశ అని చెప్పకుండా అష్ట అని కూడా రాయొచ్చు. కానీ షోడశ అన్నది సామాన్య ప్రయోగం. నవ అంటే ఇంకొక మీనింగ్ న్యూ అని అర్థం. 9 అనేదాన్ని కూడా నవ, 9. నవగ్రహ అంటాం కదా, నవగ్రహా 10 గ్రహములు. దశ, దశేంద్రియములు, దశేంద్రియములు. దశ, ఏకాదశ రుద్రాహ, ఏకాదశ రుద్రులు. ద్వాదశ ఆదిత్యాహ, ద్వాదశాదిత్యులు. త్రయోదశ, చతుర్దశ, పంచదశ. మనకు త్రయోదశి, చతుర్దశి అని తిథులు ఉన్నాయి. ఇక్కడ శికారం ఉండదు. ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షడ్దశ. అంటే షడ్దశ రాయకూడదు, షోడశ అయిపోతుంది. షడ్దశ అనేది షోడశ అవుతుంది. సప్తదశ, అష్టాదశ. అష్టలాగే లైటర్ టా, అష్టాదశ దీర్ఘం పెట్టాలి.
నవదశ వింశతి అంటే 20, వింశతి ఏకవింశతి 21, ద్వే వింశతి యాక్చువల్గా అది సంధి వలన ద్వావిశంతి అవుతుంది. ద్వే అంటే 2, వింశతి అంటే 20, 22 ద్వైవింశతి సంధి వలన ద్వావింశతి అవుతుంది. అలాగే త్రీణి వింశతి త్రయోవిశంతి, చత్వారి వింశతి చతుర్వింశతి, పంచవిశంతి షడ్విశంతి సప్తవిశంతి అష్టవిశంతి నవవిశంతి త్రింశత్. త్రింశత్ అంటే 30. ఓకే, ఈ విధంగా నెంబర్లు కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఈ పీడిఎఫ్ ఉంటుంది, మీకు ఆ నెంబర్లు చేసుకోవచ్చు. ఇంకా కొన్ని నెంబర్లు: ఏకత్రింశత్ 31, ద్వాత్రింశత్ 32, త్రయత్రింశత్ 33. త్రినిత్రింశత్ రాయకూడదు, ద్వైత్రింశత్ రాయకూడదు. ద్వాత్రింశత్, త్రయత్రింశత్, చతుస్త్రింశత్ 34, పంచత్రింశత్ 35, షట్త్రింశత్ 36, సప్తత్రింశత్ 37, అష్టత్రింశత్ 38, నవత్రింశత్ 39, చత్వారింశత్ త్రింశత్ 30, వింశతి త్రింశత్ చత్వారింశత్, ఏకచత్వారింశత్, ద్విచత్వారింశత్ 42, త్రిచత్వారింశత్, చతుశ్చత్వారింశత్ 44, పంచచత్వారింశత్, షట్చత్వారింశత్, సప్తచత్వారింశత్, అష్టచత్వారింశత్, నవచత్వారింశత్, పంచాశత్. ఓకే, వింశతి త్రింశత్ చత్వారింశత్ పంచాశత్. షష్ఠికి 60కి షష్ఠి, ఒత్తుట ఉండకూడదు. ఒత్తుట రాశారంటే 6 అయిపోతుంది. 60కి షష్ఠి, షష్ఠి పూర్తి, షష్ఠి పూర్తి అని రాస్తే తప్పు. చాలా శుభలేఖలలో చూస్తారు ఈ మిస్టేక్ అని తెలియక. సప్తతి 70, అశీతి 80, నవతి 90. ఒక్కొక్క దానికి ఇంకా 61 కావాలనుకోండి, ఏకషష్ఠి, ద్వాషష్ఠి అలా ఒకటి రాసుకుంటే ఇప్పుడు పంచషష్ఠి, సప్తషష్ఠి, అష్టషష్ఠి, నవషష్ఠి అలా రాసుకుంటూ పోవడమే. సప్తతి, అశీతి, నవతి, శతం 100, సహస్రం 1000, దశసహస్ర 10,000, శతసహస్ర 100,000 లేక లక్ష. ప్రయూత లేక నియూత అంటే 10 లక్షలు. 10 లక్షలకి ఇంకో 0 పెడితే కోటి. ఆ కోటిని తెలుగులోని కోటి అంటాము, ఎక్కడ కూడా కోటి. కోటికి ఇంకో 0 పెడితే అద్భుతం, ఇంకా నిర్భుతము, బుర్భుతము, ఏవో ఇంకా పెద్ద పెద్ద నెంబర్లు. ఇంతవరకు చాలు, మనకి కోటి వరకు తెలుసుకున్నాం. కోటి కన్నా మనం ఏం చేసుకుంటాం, అదే ఎక్కువ. ఓకే, సో ఈ విధంగా నెంబర్స్ కూడా తెలియాలి. అందుకని నెంబర్స్ కూడా పరిచయం చేయడం అయింది. నెంబర్సు, గంటలు, తర్వాత 1/2, 1/4, 1/4 అలా చెప్పడం. 1/4 అంటే పాదోన సప్తవాదం కూడా నేర్చుకున్నాము. కొన్ని సమయ సూచకాలు నేర్చుకున్నాము. కొన్ని సర్వనామాలు పరి, అథ, వామత, దక్షిణత, పురత, పృష్ఠత, ఇందులో ఉన్న కరెక్షన్ కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. అందరికీ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే ఈ క్వశ్చన్ పేపరు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సార్, నమస్తే సార్. ఈ 19 అనడానికి నేను ఇంకా ఓపెన్ చేస్తాను అందరికీ అన్న, నీ లోపలే మీరు పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి. 19 అనడానికి నవదశ అని చెప్పారు మీరు. ఏకోన వింశతి అన్న మాట కూడా ఉన్నట్టుంది కదా, లేదా? అంటే 9 అంటే 9, నవదశ ఏకోన వింశతి. ఏకోన వింశతి ఉన్నట్టుంది. ఏకోన వింశతి అనేది కామన్ గా వాడేది.
ఆ, ఆ. ఎకోన వింశతి అనేది కామన్ గా వాడేది, అవునా, ఏకోనవింశతి అన్నమాట ఉంది కదా, అదే అదే సార్. కామన్ గా వాడతాం. అందుకే అడిగాను సార్. కరెక్ట్. సరే సార్, నమస్తే సార్. ఎకోన వింశతి రాయొచ్చు. ఏకోన అంటే 1 <20. అలాగే ఏకోన త్రింశత్ అని కూడా ఉండొచ్చు. ఓకే. అంతే. ఇంకా ఇప్పుడు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఎవరన్నా అడగండి. ఏకోన అనేది కామన్ యూసేజ్. ఏకోన వింశతి, ఏకోన త్రింశత్, ఏకోన పంచాశత్. ఒకటి ముండకోపనిషత్తులోంచి, ఇంకొకటి భగవద్గీతలోంచి. బ్రహ్మైవ ఇదం అమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణితః బ్రహ్మ ఉత్తరే చ ఉత్తరేణ అధశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇదం వరిష్టం. అది శ్లోకం. ఇప్పుడు చెప్పండి మీరు, ఘనశ్యామ్ గారు. బ్రహ్మైవేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ అనే దాన్ని విడదీయండి. ఆ, బ్రహ్మై వేదం బ్రహ్మ ఏవ బ్రహ్మైవ. బ్రహ్మైవ. బ్రహ్మైవ ప్లస్ ఇదం ఇదం. బ్రహ్మైవేదం. ఓకే. ఎలా పురస్ విడదీయాలి? బ్రహ్మ ప్లస్ ఏవ ప్లస్ ఇదం బ్రహ్మైవేదం. ఆ, ఇదం అమృతం. ఇదం అంటే ఇదం అంటే ఇక్కడ ఈ ఈ వస్తుంది రైట్ సార్. ఈ బ్రహ్మ, బ్రహ్మ ఏవ, బ్రహ్మ ఈ ఒక్కటే, బ్రహ్మ బ్రహ్మమే. ఇదం బ్రహ్మ ఏవ బ్రహ్మైవేదం. తర్వాత ఏంటి వర్డ్? పురస్తాత్ అమృతం. అమృతం నెక్స్ట్ వర్డ్ కదా అక్కడ. అమృతం. అమృతం అంటే అమరమైనది. అంటే దీనికి పుట్టుకలు గిట్టుకలు లేవు, జనన మరణాలు లేని తత్వము, అమృత తత్వమైన బ్రహ్మము. ఇది ఈ బ్రహ్మము ఒక్కటే. బ్రహ్మము ఏవ అమృతం ఇదం. ఇదం బ్రహ్మం ఏవ బ్రహ్మ ఏవ అమృతం. ఈ బ్రహ్మము అమృత తత్వము. అది ఎక్కడుంది చెప్పండి నెక్స్ట్. పురస్తాత్ బ్రహ్మ. బ్రహ్మ. ఇప్పుడు పురతః అని చెప్పుకున్నాం కదా. పురస్తాత్ అంటే ముందు భాగంలో బ్రహ్మ. పురతః బ్రహ్మ. పురస్తాత్ అన్న పురతః అనే అర్థం. పురస్తాత్ ముందు భాగంలో బ్రహ్మ. సరే, వెనక భాగంలో ఏముంటుంది? పశ్చాత్ బ్రహ్మ. పశ్చాత్ అంటే వెనుక భాగం. దక్షిణతః బ్రహ్మ చ ఉత్తరేణ బ్రహ్మ మళ్ళీ తెచ్చుకోవాలి. ఉత్తరేణ అంటే కుడి ప్రక్క కూడా ఉంది. ఓకే. తర్వాత ఏంటి రాస్తుంది? అధః ఊర్ధ్వం. ఒత్తు లేదా, ఆధ అని ఉంది. అధః అంటే క్రిందన. ఊర్ధ్వం, ఉపరి అన్న ఊర్ధ్వం అన్న ఒకటే, పైన. తర్వాత ఏంటి రాస్తుంది? ప్రసృతం ఉంది. ప్రసృతం అంటే సర్వం అని అర్థం. సర్వత్ అంటే ఇన్నెందుకండి? అంతటా. అంటే బ్రహ్మ ముందు ఉంది, వెనక ఉంది, కుడివైపు ఉంది, వెనక వైపు ఉంది, క్రిందన ఉంది, మీదన ఉంది. అబ్బే, చెప్పలేకుండా ఉన్నాను. అంతటా ఉందండి. ప్రస్తుతం, ప్రసృతం. ప్రసృతం అంటే సర్వత్ అని అర్థం. అన్ని వైపులా. బ్రహ్మ ఏవ ఇదం. అన్ని వైపులా ఈ బ్రహ్మమే. ఇదం ఈ బ్రహ్మ ఏవ ప్రసృతం అన్ని వైపులా, సర్వత్ ఏవ. ఇంకోటి ఏమిటి? విశ్వం. విశ్వం అంటే జగత్తులో వరిష్టం, సర్వోత్కృష్టమైనటువంటిది. అమృతం అమరమైనటువంటిది బ్రహ్మ ఏవ. బ్రహ్మ ఒక్కటే. ఇప్పుడు ఇవాళ వచ్చాయిగా మనకు పురతః, పశ్చాత్, పృష్ఠతః అన్నాం. ఇక్కడ పశ్చాత్ అన్నారు. పశ్చాత్ అంటే తరువాత, వెనకాల. పృష్ఠతః, దక్షిణతః, ఉత్తరేణ, అధ అధః, ఊర్ధ్వం అన్ని అక్కడ ఉన్నాయి కదా. అదే ఉపరి అంటే ఊర్ధ్వం. అది
ఇప్పుడు ఎలా చదువుకోవాలి? బ్రహ్మైవేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోత్థం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అనేటటువంటిది ముండకం. ఇక్కడ తత్వం చెప్పమన్నారా, ఇక్కడతో ఆపిమన్నారా? చెప్పాలి సార్, చెప్పాలి. తత్వం తెలుసుకోండి. అది మొదటి ముఖ్యం. జంప్ ఏమిటంటే అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ, నేను అంటే ఈ శరీరం కాదు, ఆత్మ. నేను అనగా దేహేంద్రియములు కాదు, ఆత్మ అని అర్థము. మొదటి ఫస్ట్ జంప్. సెకండ్ జంప్ ఏమిటి? అయం ఆత్మ బ్రహ్మ, నీ నేను ఈ ఆత్మయే బ్రహ్మ. ఇప్పుడు ఏంటైంది? ఫస్ట్ స్టెప్లో నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, సెకండ్ స్టెప్లో ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అంటే నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. అప్పుడు నేనేమయ్యాను? నేను బ్రహ్మ అయ్యాను. అది సెకండ్ స్టెప్. నేను ఆత్మ అని తెలుసుకోవడం మొదటి లెవెల్, నేను శరీరం కాదు అనుకోవడం. రెండోది నేను బ్రహ్మము, ఆత్మయే బ్రహ్మ కాబట్టి, అయమాత్మ బ్రహ్మ కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. సరిపోయిందా? సరిపోలేదు. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్కారణం, జగత్కారణం బ్రహ్మ. అప్పుడేంటైంది? నేను ఈజ్ ఈక్వల్ టు జగత్కారణం, ఐఆమ్ ది జగత్కారణం. అర్థమైందా? నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి. నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. బ్రహ్మ జగత్కారణం, దట్ ఈస్ డి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు డి. నేను ఈజ్ ఈక్వల్ టు జగత్కారణం. కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం. జగత్కారణం ఏదవుతుందో దాని కార్యం అదే అవుతుంది, దాని ఎఫెక్ట్ అదే అవుతుంది. ఏది కాదో అది ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు అది ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. నేను ఈజ్ ఈక్వల్ టు జగత్కార్యం. జగత్కార్యం అంటే ప్రపంచం, సృష్టిలో ఉన్న ప్రపంచం అంతా నేనే, సర్వాత్మభావం. ఇది ఈ శ్లోకం తాలూకా అర్థం. బ్రహ్మైవేదమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః బ్రహ్మ చ ఉత్తరేణ బ్రహ్మ అధః బ్రహ్మ చ ఊర్ధ్వం బ్రహ్మ ప్రసృతం బ్రహ్మైవ ఇదం విశ్వమిదం వరిష్టం. వరిష్టం బ్రహ్మ, ఇదం విశ్వం ప్రసృతం బ్రహ్మైవ ఇదం బ్రహ్మైవేదం అమృతం. ఎక్సలెంట్. తర్వాత అర్జునుడు గారు విశ్వరూపం చూశారు. చూసి కింద మీద అయిపోయాడు. అన్నీ అక్కడ 5-6 శ్లోకాలు చూడండి, కలగలుపు మాటలతో, కన్ఫ్యూజింగ్ బ్లాబరింగ్ వర్డ్స్తో చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక విధమైనటువంటి ట్రాన్స్లోకి పోయి ఏం చూస్తున్నాడో తెలియక, ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఎలా మాట్లాడతామో, మాటలు మాట్లాడాలని ఉంది, మాటలు రావడం లేదు అనే స్థితిలో ఆయన ఇది అది అన్నీ కలిపేసి చెప్తుండు ఈ మాట అంటున్నాడు. నమః పురస్తాత్. పురస్తాత్ అంటే ముందు వైపు నమస్కారం. అథ అథ అంటే అటుపిమ్మట, క్రిందనండి కాదు, ఇక్కడ ఒత్తుత్తా ఉంది కదా. అథ పృష్ఠతస్తే. పృష్ఠ అంటే వెనకాల, ఇప్పుడు నేర్చుకున్నాం కదా, పీచే. వెనకాల తే నీవే. నమో అస్తు తే, తే నీకు నమః అస్తు, నమస్కారం అగుగాక. ఇక్కడ చూడండి ఈ శ్లోకాంతరొక బ్యూటీ. సర్వత, సర్వ, సర్వం, సర్వః 4 సార్లు వాడారు. రకరకాలైనటువంటి యూసేజీ సర్వశబ్దం. సర్వశబ్దానికి 4 రకాల ఉపయోగాలు ఈ శ్లోకంలో మనకు కనపడతాయి. సర్వత ఏవ సర్వ. సర్వ అనేది సంబోధన ప్రథమ విభక్తి. హే సర్వా అంటే ఓ సర్వుడా అని అర్థం సర్వ అనే శబ్దానికి. సర్వత అన్నాను అనుకోండి, సర్వ అంటే ఓ సర్వస్వరూప, తే నీకు నమః నమస్కారము. పురస్తాత్ ముందు ప్రక్క, నమః నమస్కారము. అధా ఇటుపైన, పృష్ఠతః వెనుక ప్రక్క, తే నీకు నమస్కారము. సర్వతః ఏవా, ఇందాక చెప్పాం కదా, ప్రసృతం అన్నాం కదా. సర్వతః అంటే అన్ని వేపులా, ముందేమిటి వెనకేమిటి, అన్ని వేపులా. సర్వతః ఏవా అన్ని వేపులా, తే నీకు, హే సర్వా ఓ సర్వుడా, ఓ సర్వస్వరూపుడా, నమః అస్తు నమస్కారం. అంతేనా?
అనంత వీర్య అమిత విక్రమ త్వం. అనంత వీర్య ప్లస్ అమిత అనంత వీర్యామిత విక్రమ త్వం. త్వం నీకు అనంత వీర్యము అనంత విక్రమము. అనంత వీర్యం అంటే ఏమిటి? క్రియా నిర్వహణ సామర్థ్యాన్ని వీర్యం అంటారు. అర్థమైందా? వీర్య ఈజ్ ద ఎబిలిటీ టు బి ఏ డూయర్. క్రియా నిర్వహణ సామర్థ్యాన్ని వీర్యము అంటారు. విక్రమం అంటే దానిని పెర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడాన్ని కౌశలము, కుశలత్వాన్ని విక్రమం అంటారు. అమిత విక్రమ్ సార్. అమిత విక్రమం అంటే యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్. వన్ ఈజ్ ది ఎబిలిటీ టు డూ, ద అదర్ ఈజ్ ది ఎక్స్పర్టీస్ టు డూ. ఎలా రాశారు చూడండి ఆయన వేదవ్యాసులు. అనంత వీర్య ప్లస్ అమిత అనంత వీర్యామిత విక్రమ త్వం. త్వం. నీకు అక్కడ సర్వం మళ్ళీ వచ్చారు అంటే సమస్త ప్రపంచాన్ని అంటే ద్వితీయ విభక్తి వాడారు. మొదట ఇక్కడ సర్వ అని మొదటి లైన్లో లాస్ట్లో ఉన్నది సర్వ అనేది ఏమిటి? సంబోధన ప్రథమ విభక్తి. సర్వ అని మధ్యలో దానికి ఏమిటి? అన్ని వైపులా, అన్ని వైపుల యందు సప్తమి విభక్తి. సర్వం అంటే ద్వితీయ విభక్తి. అన్నిటినీ సమ్యక్ ఆప్నోషి చక్కగా వ్యాపించి ఉన్నావు. తతః అసి అన్నిటినీ వ్యాపించి తతః వాని యందు అసి నిలిచి ఉన్నావు. ద్వితీయ విభక్తి కదా, నీవు అంటున్నాడు కాబట్టి సారీ ఇది కదా సెకండ్ పర్సన్ కదా, అసి అని వాడాడు. మధ్యమ పురుషుడు. మధ్యమ పురుష వాడాడు. తతః అందువలన అసి నీవే సర్వం సమాప్నోషి అసి సర్వమును వ్యాపించి ఉన్నావు. ద్వితీయ విభక్తి. సర్వ అంటే ఏమిటి? ప్రథమ విభక్తి. అంటే సకల జడ పదార్థాలు, జీవ పదార్థాలు సర్వ అన్నీ కూడా నువ్వే. వాడే శ్లోక ఇట్ ఈస్. సర్వశబ్దాన్ని ఎన్ని మార్లు ఎలా వాడారో చూడండి. సర్వ అనేటటువంటి ఎండింగ్లో మొదటి లైన్లో ఉన్నది సంబోధన ప్రథమ. సర్వతః అంటే సప్తమి విభక్తి, అన్ని వైపుల యందు. సర్వం ద్వితీయ విభక్తి. సర్వ నీవే సర్వుడవు అంటే సర్వస్వరూపము నీవే. నమః పురస్తాతథ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఇక్కడ పురస్తాత్ పృష్ఠత అవన్నీ వస్తాయి కదా అని చెప్పి ఈ శ్లోకం. అదే వచ్చే మునుపు దక్షిణత అని చెప్పేశారు ముందు శ్లోకంలో. కరెక్ట్. దక్షిణ ఉత్తరం కింద మీద అక్కడ చెప్పేసుకుంది. మొత్తం ఇవన్నీ కవర్ అవ్వాలంటే ఈ రెండు శ్లోకాల్లో కవర్ అయ్యింది. ఇప్పుడు మీరు రాసినప్పుడు ఎలా రాయాలంటే ఒక్కొక్క సర్వతః అంటే ఏమిటి? అన్ని వైపుల యందు. సర్వ అంటే హే సర్వ, సర్వం సర్వమును, సర్వ ప్రథమ విభక్తి అంటూ రాయగలిగి ఉంటారు శ్లోకాన్ని చూసినప్పుడు. ఇందాక చెప్పాను 4 జంపులు. నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. సో నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. సెకండ్ స్టెప్. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు కారణం, జగత్ కారణం. సో నేను ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం. కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం. సో నేను ఈజ్ ఈక్వల్ టు కార్యం. కార్యం ఈజ్ ప్రపంచం, జగత్. నేను ఈజ్ ఈక్వల్ టు జగత్. జగత్తులో నాకంటే వేరే ఏది లేదు. సర్వము నేనే, సర్వాత్మభావము. సర్వము ఆత్మభావము నేనే అయి ఉన్నాను. నైవేదం కృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః చ ఉత్తరేణ అధశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఇది చూడండి, మరొక ఎక్సర్సైజ్ ఉంది ఇవాళ. క్షితౌ షట్ పైంచాశత్ ద్విసమధిక పైంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్రింశన్ మనసి చ చతుషష్టిరితియే మయూఖస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం
ఉపరి అంటే పైన, తవ నీ యొక్క పాద అంబుజయుగం, పాద పద్మముల జంట. ఉపరి అంటే మీదన ఉంది. వేటికి మీదన ఉంది? క్షితవు అంటే క్షితియందు, భూమి యందు. షట్ పంచాశత్, పంచాశత్ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం ఎంత? 50. షట్ పంచాశత్ అంటే 56 అంత కదా. అర్థమైందా? పంచాశత్, పంచాశత్ ఈజ్ 50, షట్ పంచాశత్ 56. 56. ద్విసమధిక పంచాశత్ ఉదకే, నీటి యందు 56. పంచాశత్ సారీ, పంచాశత్ అంటే 50, 50 కన్నా ద్విసమధికం, 2 ఎక్కువ. 50కి 2 కలిపితే 52 ఉదకమునందు. హుతాసే అగ్నియందు ద్వాషష్ఠి, ద్వే షష్ఠి రాయకూడదు. షష్ఠి అంటే 60, ద్వాషష్ఠి అంటే 62. చతురధిక పంచాశత్ అనిలే, పంచాశత్ 50, అనిలే అంటేనేమో గాలి ఎందు వాయువు నందు, చతురధికం 4 ఎక్కువ, 64. చతురధిక పంచాశద్ అనిలే. దివి ఆకాశతత్వంలో ద్విషట్రింశత్, షట్రింశత్, త్రింశత్ అంటే, త్రింశత్ అంటే ఏమిటి? త్రింశత్ అంటే 30, షట్రింశత్ 36, ద్విషట్రింశత్ 36 ట్వైస్ అంటే 72. దేవి ద్విషట్రింశత్ మనసి మనస్సునందు, చతుషష్ఠి, షష్ఠి అంటే 60, చతుహు అంటే 4, చతుషష్ఠి అంటే 64. లెక్క పెట్టండి. పంచాశత్ క్షితవు 50, పంచాశత్ షట్పంచాశత్ 56 ప్లస్ రాయండి ఒక చోట 56 ఉదకే నీటి యందు ద్విసమధిక 52, పంచాశత్ కన్నా 2. హుతాసే అగ్నియందు ద్వాషష్ఠి 62. చతురధిక పంచాశద్ అనిలే, అనిలే వాయువునందు 50 కన్నా 4 ఎక్కువ. దివి ఆకాశతత్వమునందు షట్ త్రింశత్, త్రింశత్ 30, అది సంధిలో త్రింశత్ అవుతుంది. త్రింశత్ 36, ద్విషట్రింశత్ 72. మనసి మనసునందు సప్తమి విభక్తి, చ చతుషష్ఠి 64 ఇది అని. ఏ అంటే ఏ మయూఖములు అంటే ఏవైతే మయూఖా, మయూఖములు ప్లూరల్, తేషాం నీ యొక్క మయూఖములు, వాటి యొక్క ఉపరి పైన, తవ నీ యొక్క పాదాంబుజ యుగం, పాదములనే అంబుజముల జంట. ఇవన్నీ కలిపితే ఆ నెంబర్లు 360 వచ్చాయి. 360 రేడియై అనేటటువంటి గ్లోబుకి కానీ సర్కిల్కి కానీ 360 ఉంటాయి. గ్లోబుకి అయితే 360 ప్లేన్లు, దీనికి అయితే 360 రేడియై. ఆ రేడియై అన్ని సృష్టి, ఆ సృష్టికి మీదన నీ యొక్క పాద పద్మముల జంట కలదు. ఆ జంట నుంచి ఈ కిరణములు, ఈ రేడియై, రేడియన్స్ అంటున్నాం కదా, కిరణములు అంటే రేడియన్స్ అంటున్నాం కదా, రేడియై అన్ని వ్యాపించి ఉన్నాయి. ఎన్ని రేడియై అండి? 360 రేడియై. ఆయన ఎలా పెట్టారో చూడండి. క్షితౌ షట్ పంచాశద్విసమధిక పంచాశదుదకే, హుతాసే ద్వాషష్ఠి చతురధిక పంచాశదనిలే, దివి ద్విషట్రింశన్ మనసి చతుషష్ఠిరితియే, మయూఖస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఉపరి అపి, అప్యుపరి వాటికి కూడా పైన, తవ పాదాంబుజ యుగం అంటే అమ్మ యొక్క పాదాంబుజ యుగము నుంచే ఈ సృష్టి అనే 360 ప్లేన్స్ రేడి అయ్యి 360 కిరణాలుగా వ్యాపించింది అంటూ చెప్తుంది. శితం అంటే భూమి, అదే ఉదకం అంటే నీరు, హుతాశుడు అంటే అగ్ని, అనిలం అంటే వాయువు, ద్వివి అంటే ఆకాశము, పంచభూతాలు, మనసు అంటే మనసు. మనసు భూమి రాపో అనలో వాయు ఖం మనో స్థిరేవచ.
అహంకార ఇతి ఇయం మే భిన్న ప్రకృతి రష్టధా అన్నారు. అదే ఇందులో ఈ ఆరే చెప్పారు, మరి ఆ మిగతా ఆరు, ఏమో చెప్పలేదు. ఎందుకంటే అహంకారము బుద్ధి మనస్సు ఒకటి చేస్తారు ఈయన ఇక్కడ. అదే. భూమి ఆపహ అనలహ వాయు ఖం అంటే ఆకాశం, మనః బుద్ధి అహంకారం. అదే ఆ 8. బుద్ధి అహంకారం మనసి మనసు నందు అని అంతఃకరణాన్ని ఒకటిగా చెప్పేశారు. అదే సార్. భిన్నా ప్రకృతి రష్టత. ఈ 8 ప్రకృతులు, అష్ట ప్రకృతుల నుంచే ఇవంతా సృష్టి జరిగింది అని చెప్పడం. ఇవన్నీ నా ప్రకృతులే. ఎందుకు? పరబ్రహ్మం ఒక పక్క, ప్రకృతి రెండో పక్క, రెండు ఒకే కాయిన్, రెండు పక్కలు. అక్కడ క్షితవు అనేటటువంటి మూలాధారము, బోధకే అనేటటువంటి మణిపూరము, హుతాసే అనేటటువంటిది స్వాధిష్టానము, అనిలే అనేటటువంటిది అనాహతము, దివి అనేటటువంటిది కంఠస్థానము, మనసే అనేటటువంటిది భ్రువు ఆజ్ఞాచక్రము అనేటటువంటి షట్చక్రాలను సూచిస్తుంది. నేర్చుకున్నాం ఆ విషయాన్ని.